ఐపీకి కేవలం 20 డేస్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ 20 డేస్లో మీరు ఎంసెట్ ఫోకస్ చేయకుండా కేవలం ఐపీ మీద అయితే ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంసెట్ అండ్ ఐపీ రెండు చదవడం వల్ల మీరు ఐపీలో ఎక్కువ స్కోర్ అయితే చేయలేరు. సో మీరు ఐపీ మీద అయితే ఈ 20 డేస్ అయితే ఫోకస్ చేయాలి. ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఐపీ బుక్స్ అనేది ఎక్కడి నుంచి రెఫర్ కావాలో మీకు అర్థం కాకపోవచ్చు. అలాగే ఇప్పుడు మీరు ఏ బుక్స్ చదివితే ఎక్కువ మార్క్స్ వస్తాయని మీరు కన్ఫ్యూజన్ అయితే ఉంటారు. సో నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా ఏ బుక్స్ చదివితే మీకు హై స్కోరింగ్ మార్క్స్ వస్తాయి, అలాగే టిప్స్ అండ్ ట్రిక్స్, లాస్ట్లో ఎంసెట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలో క్లియర్గా అయితే నేను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు మనది, ఐఎమ్ ఫ్రమ్ వెల్డింగ్ యూనివర్సిటీ, ఆవిడి, చెన్నై. ఇప్పుడు బుక్స్ ఎక్కడి నుంచి రెఫర్ కావాలైతే తెలుసుకుందాం. నా సజెషన్ అయితే బేబులెట్ అయితే రెఫర్ చేసుకోండి. అంటే ఇప్పుడు బేబులెట్లో మీరు ఏం చదువుకోవాలంటే 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్కి అయితే బేబులెట్ అయితే చూసుకోండి. ఎందుకంటే 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ అయితే పబ్లిక్కి మ్యాక్సిమం 4 and 8 మార్క్స్ అయితే బేబులెట్ దిగుతున్నాయి. సో మీరైతే 4 and 8 మార్క్స్కి అయితే బేబులెట్ అయితే రెఫర్ కావండి. అలాగే 2 మార్క్స్కి ఏం చేస్తారంటే ఇప్పుడు మీ కాలేజ్ వాళ్ళు అనేది స్టడీ మెటీరియల్ అనేది ఇచ్చింటారు కదా, ఆ స్టడీ మెటీరియల్ అనేది తీసుకోండి. అలాగే బేబులెట్లో 2 మార్క్స్ అనేది రెఫర్ కండి. 2 మార్క్స్కి బేబులెట్ అండ్ స్టడీ మెటీరియల్ అయితే చదవండి. మీరు మ్యాక్సిమం స్కోర్ అనేది చేయగలరు. అంటే ఇప్పుడు మీరు ఈ చదివిన తర్వాత మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది చూడాలి. అంటే ఇప్పుడు బేబులెట్లోనే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది ఉంటుంది, బ్యాక్ సైడ్ అనేది ఉంటుంది. ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్కి అన్నీ నా సజెషన్ అయితే బేబులెట్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాడు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్తో పాటు అలాగే ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. బేబులెట్లు మీరు బేబులెట్ అయితే కొనండి. 20 డేస్ మాత్రమే ఉంది. బేబులెట్ మనీ వేస్ట్ అనుకుంటే చాలా కష్టం. ఎందుకంటే బేబులెట్లో మీకు మ్యాక్సిమం మీరు స్కోర్ చేసుకోవాలంటే బేబులెట్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు చాలా అయితే ఉపయోగపడుతుంది. 20 డేస్లో మీరు కొనుక్కోకుంటే అది మీరు చాలా లాస్ అయినట్టు అని చెప్పొచ్చు. ఐపీ స్కోర్ని బూస్ట్ చేసుకోవాలంటే మీరు బేబులెట్ అండ్ 2 మార్క్స్కి అయితే స్టడీ మెటీరియల్ అయితే రెఫర్ కండి. మోర్ దెన్ ఇనఫ్ ఫర్ ద ఐపీ. నెక్స్ట్ నేను టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను. ఇప్పుడు మీరు ఏదన్నా ఐపీలో డయాగ్రామ్స్, ఇన్ కేస్ డయాగ్రామ్స్, ఫార్ములాస్ అలా ఉంటే దానిలో అయితే పర్ఫెక్ట్గా రోజు అయితే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీకు ఫార్ములాస్ చూసి అయితే మార్క్స్ అయితే ఈజీగా వేస్తారు. అలాగే మీరు డయాగ్రామ్స్ కరెక్ట్గా వేస్తారంటే మీకు మార్క్స్ అనేది డయాగ్రామ్ చూసి మార్క్స్ వేస్తారు. సో మీరు రోజుకి ఏం చేయాలంటే డయాగ్రామ్స్ అండ్ ఫార్ములాస్ అయితే బాగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఇప్పుడు మీరు మార్నింగ్ చదవండి, ఆఫ్టర్నూన్ చదవండి అయితే నేను చెప్పను. ఎందుకంటే మీకు ఇష్టమైన టైంలో మీకు ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ మీరు చదవండి. ఇప్పుడు మీరు 8 మార్క్స్ అంటే ఫోకస్ బాగా చేయాలి. అలాగే మీకు హైయెస్ట్ స్కోరింగ్ మార్క్స్ అంటే 8 మార్క్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు 8 మార్క్స్ బాగా చదివితే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అలాగే మీరు ఎగ్జామినేషన్లో కూర్చున్నప్పుడు ఈజీ క్వశ్చన్స్ అనేది ఫస్ట్ అయితే వేసుకోండి. ఎందుకంటే ఈజీ క్వశ్చన్స్ చేసుకోవడం వల్ల మీకు టఫ్ క్వశ్చన్ అనేది ఈజీగా ట్యాకిల్ చేయగలరు. అంటే మీకు టైం అనేది సరిపోతుంది. ఈజీ క్వశ్చన్ చేసుకుంటే మీకు కష్టమైన క్వశ్చన్ అనేది ఈజీగా అయితే టైం సరిపోతుంది. ఇప్పుడు ఎంసెట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలో మీకు అందరికీ అయితే డౌట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఐపీ రాసి వచ్చింటారు కదా, అంటే March 3 నుంచి March 20 వరకు సంథింగ్ డేట్స్ ఉన్నాయి కదా మీవి. ఆ March 20 వరకు మీరు 2 డేస్ రెస్ట్ తీసుకున్నా పర్లేదు. ఎంసెట్కి ఒక 1 month ప్రిపరేషన్ అనేది మోర్ దెన్ ఇనఫ్. అప్పుడు ఏం ప్లాన్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ప్రతిదీ నా యూట్యూబ్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను. అప్పుడు మీకు పర్ఫెక్ట్ ప్లాన్ అయితే నేను అప్పుడు మీకు ఇస్తాను. సో మీరైతే టెన్షన్ అయితే పడద్దు. ఇప్పుడు మీరు కేవలం ఈ 20 డేస్ అనేది ఐపీ మీద అయితే ఫోకస్ చేయండి. కేవలం ఐపీ మీద అయితే ఫోకస్ చేయండి. ఒక న్యూస్ అయితే విన్నాను. అంటే ఇప్పుడు మనకు పోయిన ఇయర్ అనేది 25% ఐపీ మార్క్స్ అనేది ఎంసెట్లో యాడ్ చేస్తున్నారు కదా ఫర్ ఏపీ స్టూడెంట్స్. ఈ ఇయర్ అనేది 25% ఐపీ మార్క్స్ అనేది ఎంసెట్లో యాడ్ చేయడం లేదన్నారు. సో ఇది నిజమో అబద్ధమో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లెట్ మీ నో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.